రాజకీయంలో పార్టీల నడుమ పంచాదులు మామూలేనబ్బా. ఒకళ్ళంటే ఒకళ్ళకి అస్సలు పడదు. మైకులు దొరికినాయి అంటే పొట్టు పొట్టరుచుకుంటారు. ఇక ఓట్ల టైంలో ఇంకింత జోరుంటది. అవినీతి రాజకీయాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తేసుకుంటారు, పాత ముచ్చట్లు మర్రేస్తుంటారు. మీరంత దోసుకున్నారు, మీరు ఇంత తిన్నారని లెక్కలు బయటికి ఇడ్చుడు కామనే. ఇది జాలదు అనుకున్నారో ఏమో, గిట్ల రుబడి చూపియబట్టిరి. మీరు మంచిగా నజర్ వేసిండ్రో లేదో, దేశంలో ఉన్న దొంగల ముఠాల పేర్లు దేవులాడుకుంటూ వచ్చి మరీ పొట్టు పొట్టు తిట్టుకుంటున్నారు. ఫస్ట్ గిది చాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. 2 ఏళ్లు దండుపాలెం బ్యాచ్ లెక్క దోసుకొని తిన్నారు తెలంగాణను. ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది దండుపాలెం ముఠానే. అంటే అందిన కాడికి గుంజుక తింటున్నారు, తెలంగాణ నాగం చేస్తున్నారు అనేది రామన్న మాట. గిట్లా మాట్లాడితే అధికార పార్టీలు లూకుంటారా? ఆర్పార్ గట్టిగానే ఇచ్చేస్తున్నారు. మరి స్టువర్ట్పూడి దొంగల బందిపూడి దొంగల మీరు మంత్రివర్గం 10 సంవత్సరాలు రాజ్యం మంత్రివర్గాన్ని దండుపాల్యం అనే దరిద్రులారా మీరు బందిపోటలాగా దోచుకున్నారా? మరి తెలంగాణను పట్టి పీడించిన దొంగలుగా మీరు కీర్తికెక్కిండ్రు కాబట్టి అలా మీకు 39 సీట్లు ఇచ్చిరు. దాంట్లో 10 మంది మీతోనే ఉండలేరు. పవర్లకు వచ్చి 2 ఏళ్ళు కూడా కాలేదు. వీళ్ళంతలా అవినీతి చేస్తే మరి కారోళ్ళు 2 మాటలు అధికారంలోకి వచ్చిరు, 10 ఏళ్ళు ఏలుబడి చేసిరు. గా లెక్కల గురించి చర్చకు సై అనేది కాంగ్రెస్ వాళ్ళ మాట. 1,00,000 కోట్ల కాళేశ్వరం, 40,000 కోట్ల మిషన్ భైరత పథకాలలో మస్తు పైసలు తిన్నారు. గొర్రెల స్కామ్ లనే 1,000 కోట్లు కొట్టేసిరని 11 బయటకు గుంజుతున్నారు. పాత గవర్నమెంట్ లో జరిగినాయని. మీ కుటుంబంలో మీ యొక్క ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీ గతంలో ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఈరోజు మీరు దొంగలు, మీరు దయ్యాలు అని చెప్పి సంబోధిస్తుంది. దానిపైన సమాధానం చెప్పని సన్నాసులు. కొద్దు కవితక్కనే చెప్పే మా బాపేల వల్ల పెద్ద పెద్ద అనకొండలు తయారైనాయి అని. మొన్నటిదాకా ఆ పార్టీలో ఉన్న మేడమే బాజాప్తా అవినీతి జరిగిందని అంటున్నది కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేయాలనేది కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ కూడా ఇచ్చిర్రు. మరి తెలంగాణలో దండుపాల్యం ముఠా, స్టువార్టుపురం దొంగలు, బందిపోట్లలో గాని 2 పార్టీల లీడర్లు ఒకళ్ళ గొప్పతనం ఒకళ్ళు ఎంత గొప్పగా సాటి పేసుకున్నారో చూపిస్తానికి ఈ వార్త పట్టుకొచ్చినాం.